అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలు అమెరికా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై బుధవారం నుంచి సుంకం బాదడం మొదలు పెట్టేశాడు. దీంతో దేశంలో ప్రతి వస్తువు ఖరీదైన వ్యవహారంగా మారింది. ధరలు మరింతగా పెరుగుతాయన్న ఆందోళనతో ప్రజలు సూపర్ మార్కెట్లపై పడి ఉన్న వస్తువులను ఖాళీ చేసేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు అమెరికాలో 50 రాష్ట్రాల ప్రజలు శనివారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వివరాలేంటో ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా అమెరికా ప్రజలు ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా శనివారం నాడు రోడ్డెక్కారు. ఈ ఏడాది జనవరిలో ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలపడం ఇదే మొదటిసారి. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో మొదలైన నిరసనలు దేశంలోని 50 రాష్ట్రాల్లో 1200 లొకేషన్లలో నిరసన ర్యాలీలు చేపట్టారు. వేలాది మంది ప్రజలు బాస్టన్, షికాగో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలతో పాటు ఇతర నగరాల్లో నిరసనలు తెలిపారు. వీరంతా ట్రంప్ తీసుకుంటున్న సామాజిక, ఆర్థికపరమైన అంశాలకు వ్యతిరేకంగా గళంవిప్పుతున్నారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాన్ని పెద్ద ఎత్తున పెంచడం పట్ల ఇతర దేశాల్లో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. లండన్, పారిస్, బెర్లిన్లో కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి ప్రజలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక బాస్టన్లో పాల్గొన్న పలువురు నిరసనకారులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న ఇమిగ్రేషన్ రైట్స్ ను వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ విద్యార్థులపై దాడులు చేసి వారిని అరెస్ట్ చేసి వారి దేశాలకు బలవంతంగా తరలించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం, అందుకే నిరసనల్లో పాల్గొన్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. టర్కిష్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రుమేసా ఉజోర్గ్ను బాస్టన్ ఏరియాలో టుఫ్ట్స్ యూనివర్సిటీ సమీపంలో ముసుగు వేసుకుని వచ్చిన అమెరికా ఏజెంట్లు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా పలువురు లా స్టూడెంట్స్ నిరసనలకు దిగారు. విద్యార్థులను చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేసి వారిని బలవంతంగా వారి దేశాలకు పంపడాన్ని పలువురు విద్యార్థులు వ్యతిరేకించారు. ఇక లండన్లో నిరసనకారులు WTAF అమెరికా, స్టాప్ హర్టింగ్ పీపుల్, ఈఎస్ ఆన్ ఈడియట్ అంటూ నినాదాలు చేశారు. అలాగే కెనడాపై చేతులు వెయ్యొద్దు, గ్రీన్లాండ్ పై చేతులు వెయ్యొద్దు, అలాగే యుక్రెయిన్ పై చేతులు వెయ్యొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా ట్రంప్ తరచూ కెనడాను అమెరికాలో విలీనం చేసుకుంటారని, 51వ రాష్ట్రంగా చేసుకుంటారని బెదిరింపులకు పాల్పడేవాడు. అలాగే గ్రీన్లాండ్ ను టేక్ ఓవర్ చేసుకుంటానంటున్నాడు. ఇక యుక్రెయిన్ విషయానికి వస్తే జెలెన్స్కీని బకరా చేసి అక్కడి ప్రకృతి సంపదను పూర్తిగా లూటి చేద్దామనుకుంటున్నాడు. రష్యాతో శాంతి చర్చల పేరుతో జెలెన్స్కీని కాళ్లబేరానికి రప్పించుకున్నాడు. ఇవన్నీ అమెరికా ప్రజలతో పాటు యావత్ ప్రపంచ ప్రజలకు నచ్చడం లేదు. ట్రంప్ వైఖరిని స్వదేశంలో ఆయన ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ఇక వాషింగ్టన్ డీసీలో వేలాది మంది నిరసనకారులు డెమోక్రాటిక్ సెనేటర్ల ప్రసంగాలు వినడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ను వెనుకుండి నడిపించేది సంపన్నులైన డోనార్స్, ప్రధానంగా ఎలాన్ మస్క్ లాంటి వారని డెమోక్రాటిక్ సెనేటర్లు మండిపడ్డారు. ప్రస్తుతం మస్క్ ట్రంప్ కు సలహాదారుడిగా ఉన్నారు. వచ్చి రాగానే ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేయడం మొదలెట్టారని డెమోక్రాటిక్ సెనేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఫ్లోరిడాలోని కాంగ్రెస్మెన్ మాక్స్వెల్ ప్రోస్ట్ ప్రభుత్వాన్ని బిలియనియర్లు టేక్ ఓవర్ చేశారని మండిపడ్డారు. ప్రజల నుంచి వారి హక్కులను దొంగిలిస్తే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. అవకాశం వచ్చినప్పుడు తమ ప్రతాపం బ్యాలెట్ బాక్స్ లో చూపిస్తారు లేదా రోడ్డుపైకొచ్చి నిరసనలు తెలుపుతారని మాక్స్వెల్ అన్నారు. ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీకి క్రమంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఫ్లోరిడా కాంగ్రెస్ ఎలక్షన్ అతి కష్టం మీద గెలవాల్సి వచ్చింది. ఇక విస్కాన్సిన్ సుప్రీంకోర్టు జడ్జి డెమోక్రాటిక్ల పరమయ్యింది. డెమోక్రాటిక్ జడ్జిని ఓడించడానికి మస్క్ $20 మిలియన్ల ఖర్చు చేసిన పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ట్రంప్ విషయానికొస్తే అధికారిక పగ్గాలు చేపట్టి 2.5 నెలలే కాలేదు. అప్పుడే ఆయన అప్రూవల్ రేటింగ్ స్వల్పంగా కుంగింది. రాయిటర్స్ LPSOS పోల్ ఇటీవల విడుదల చేసిన అప్రూవల్ రేటింగ్ 43% దిగొచ్చింది. ట్రంప్ జనవరిలో రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతి తక్కువ రేటు నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహిస్తున్నారని కేవలం 37% అనుకూలంగా ఆయనకు ఓటు వేశారు. అలాగే ధరలు తగ్గించడానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనని 30% మంది ఓటు వేశారు. హార్వర్డ్ క్యాప్స్ హారిస్ నిర్వహించిన పోల్లో 49% మంది ట్రంప్ పనితీరు బేషుగ్గా ఉందన్నారు. అయితే అంతకు ముందు నెలల్లో 52% మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. అయితే 54% మంది మాత్రం మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ కంటే మెరుగైన పనితీరు ట్రంప్ ప్రదర్శిస్తున్నారని కితాబిచ్చారు. వాషింగ్టన్ డీసీ నిరసనల్లో పాల్గొనడానికి వచ్చిన వారిలో చాలా మంది తమకు ప్రజాస్వామ్యయుతంగా లభించిన హక్కులు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల్లో కోతలు విధిస్తూ పోతే ఎలా అంటూ చాలా మంది నిరసనకారులు ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. చాలా మంది రిటైర్మెంట్, ఎడ్యుకేషన్ బెనిఫిట్లో కోత విధిస్తారేమో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరసనకారులను మీరు చేపట్టిన నిరసనలు ట్రంప్ చెవికి ఎక్కుతాయా అని మీడియా ప్రశ్నిస్తే ట్రంప్ శనివారం నాడు ఆఫీస్కు రాడు, సెలవు తీసుకుంటాడు. ఫ్లోరిడాలో దినమంతా గోల్ఫ్ ఆడుతాడు. ఆదివారం నాడు అదే పని చేస్తాడు. ఇదిలా ఉండగా వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ట్రంప్ అమెరికా ప్రజల ప్రయోజనాలు కాపాడుతాడని, అలాగే మెడికేర్ ప్రోగ్రాంను కొనసాగిస్తాడన్నారు. డెమోక్రాటిక్ల మాటలను నమ్మరాదని హెచ్చరించారు. ప్రెసిడెంట్ ట్రంప్కు స్పష్టమైన విజన్ ఉంది. ఆయన ఎల్లప్పుడూ సోషల్ సెక్యూరిటీ, మెడికేర్తో పాటు మెడికేర్ లబ్ధిదారుల ప్రయోజనాలను యథావిధిగా కొనసాగిస్తాడన్నారు. అయితే డెమోక్రాటిక్లు పలు సోషల్ సెక్యూరిటీ, మెడికేర్లు అక్రమ వలసదారులు కూడా ఇస్తుందని, దీంతో అమెరికాను దివాలా తీయించాలని డెమోక్రాటిక్లు కంకణం కట్టుకున్నారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో గతంలో బైడెన్ ప్రభుత్వంపై మండిపడింది. అమెరికా సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను డెమోక్రాటిక్లు కాలరాయడానికి ప్రయత్నించారని వైట్ హౌస్ ప్రకటనలో విమర్శించింది. ఇదిలా ఉండగా ట్రంప్ ఇమిగ్రేషన్ సీనియర్ సలహాదారుడు టామ్ హోమన్ ఫాక్స్ న్యూస్తో శనివారం నాడు మాట్లాడారు. నిరసనకారుడు శనివారం న్యూయార్క్లోని తన ఇంటి బయట నిరసన తెలిపారు. ఆ సమయంలో తాను వాషింగ్టన్ డీసీలో ఉన్నారని చెప్పాడు. నిరసనకారులు ఖాళీగా ఉన్న ఇంటి ముందు నిరసన తెలియజేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నిరసనకారుల ఆందోళన వల్ల అధికారులు తాము చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారని, వారి విధులకు అడ్డు తగులుతున్నారని టామ్ అన్నారు. నిరసన ర్యాలీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ సలహాదారుడు అసహనం వ్యక్తం చేశారు. మీరు రోడ్డెక్కి నిరసన తెలిపినా, ర్యాలీ నిర్వహించినా వాస్తవాలు మార్చలేరు కదా అంటూ నిరసనకారులను, అలాగే డెమోక్రాటిక్ పార్టీని ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలు ఇతర దేశాలతో పాటు స్వదేశంలో కూడా వ్యతిరేకత ఊపందుకుతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున పన్నులు విధించడం వల్ల దేశంలో ప్రతి వస్తువు ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. దీంతో ప్రజలు ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో సూపర్ మార్కెట్లకు పరుగులు తీసి అందిన కాడికి సామాన్లు కొనుగోలు చేశారు. సూపర్ మార్కెట్ల నిమిషాల వ్యవధిలో ఊడ్చేస్తున్నారు. మరోపక్క దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ప్రజలు వణికిపోతున్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ట్రంప్ జవాబు చెప్పాల్సిందే, లేదంటే ఆయన అప్రూవల్ రేటింగ్ మరింత పడిపోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి ట్రంప్ చెవికి ఇవి ఎక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే.